మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలో వరుస ఎన్కౌంటర్లో కేంద్ర దళ సభ్యుడు హెడ్మాతో పాటు టెక్ శంకర్ 13 మంది మావోయిస్టుల మృతికి నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా మావోయిస్టు సంఘాలైతే బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రశాంతంగా పాక్షికంగా ముగిసిందని చెప్పు. ముందస్తుగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులందరూ కూడా అలాగే మైదాన ప్రాంతానికి వెళ్లాలని ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులు కూడా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లకుండా డిపోలకే పరిమితం కావడంతోనే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఇటువంటి నష్టం కలగకుండా బంద్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘం ఆధ్వర్యంలో కాకినాడలో రౌండ్ టేబుల్ సమావేశం అయితే నిర్వహించారు. తీవ్ర సంక్షోభంలో ఉన్నటువంటి చేనేత పరిశ్రమను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై వాళ్ళంతా కూడా చర్చించి అలాగే కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని వారంతా కూడా డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా గొల్లపోలు 216 జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బైకు ఢీ కొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే జగ్గంపేటలో రామవరం వద్ద 216 జాతీయ రహదారిపై 2 బైకులు ఢీకొట్టి అందులో ఒక వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ, అమలాపురం, రాజమండ్రిలో అలాగే ఘనంగా భగవాన్ శ్రీ సత్యసాయి జయంతి వేడుకలైతే ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం ఒక పండుగగా చేస్తున్నటువంటి సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో 3 జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొని సత్యసాయి చేసిన సేవలు, ఆయన అనుసరించినటువంటి మార్గాన్ని కొనియాడారు. స్వదేశీ ఉత్పత్తులు ప్రోత్సాహం ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని ఆనపర్తి ఎమ్మెల్యే నల్లబల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అలాగే ఈ లక్ష్యంలో భాగంగానే ప్రధాని మోడీ ఆత్మ నిర్భర్ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లుగా ఎమ్మెల్యే నల్లబల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. రాజమండ్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 332 కేజీల గంజాయిని అలాగే 4 వ్యక్తుల్ని అరెస్టు చేశారు. వారి గంజాయి విలువ సుమారు 1,66,00,000 విలువ ఉంటుందని అలాగే బొమ్మూరు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి 4 వ్యక్తులను అదుపులో తీసుకుని 2 వాహనాలు కూడా సీజ్ చేసినట్టుగా పోలీసులు అయితే తెలిపారు.